Hello guys, welcome to our channel. Today we learn about two simple English sentences. ఇది నీకు బాగుంటుంది. ఇది నీకు బాగుంటుంది. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ అంటే ఇది నీకు బాగుంటుంది అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే అంతా సిద్ధంగా ఉంది అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నటించవద్దు. నటించవద్దు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ ప్రిటెండ్. డోంట్ ప్రిటెండ్. నాకు ఆమె పేరు గుర్తులేదు. నాకు ఆమె పేరు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్. ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్ అంటే నాకు ఆమె పేరు గుర్తులేదు అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. ఇతరుల్ని నిందించడం ఆపు. ఇతరుల్ని నిందించడం ఆపు. దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టాప్ బ్లేమింగ్ అదర్స్. స్టాప్ బ్లేమింగ్ అదర్స్. సీ ద నెక్స్ట్ వన్. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే క్లోజ్ యువర్ ఐస్. చేతులు పైకి ఎత్తు. చేతులు పైకి ఎత్తు. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి ఎత్తు. ఏం జరిగిందో చెప్పగలవా. ఏం జరిగిందో చెప్పగలవా. కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్. కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగిందో చెప్పగలవా అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. పుస్తకం తెచ్చుకొని చదువు. పుస్తకం తెచ్చుకొని చదువు. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ అంటే పుస్తకం తెచ్చుకొని చదువు. కొంత మేరకు. కొంత మేరకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు సమ్ వాట్. ఇంకేదైనా చూపించు. ఇంకేదైనా చూపించు. దీని ఇంగ్లీష్లో సో సంథింగ్ ఈజ్. సో సంథింగ్ ఎల్స్. నేను 2 రోజుల తర్వాత వెళ్తాను. నేను 2 రోజుల తర్వాత వెళ్తాను. ఐ విల్ గో ఆఫ్టర్ 2 days. ఐ విల్ గో ఆఫ్టర్ 2 days. సీ ద నెక్స్ట్ వన్. కోపం వస్తుందా. కోపం వస్తుందా. దీని ఇంగ్లీష్లో ఆర్ యూ గెట్టింగ్ యాంగ్రీ. ఆర్ యూ గెట్టింగ్ యాంగ్రీ. కింద పెట్టు. పుట్ డౌన్. పుట్ డౌన్ అంటే కింద పెట్టు. నీకేమైంది. నీకేం ఏమైంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాట్స్ రాంగ్ విత్ యూ. వాట్స్ రాంగ్ విత్ యూ. ఆమె ఇంకా నిద్రపోతున్నది. ఆమె ఇంకా నిద్రపోతున్నది. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. సీ ద నెక్స్ట్ వన్. వర్షం పడబోతుంది. వర్షం పడబోతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ గోయింగ్ టు రైన్. ఇట్స్ గోయింగ్ టు రైన్. నాకు గట్టిగా సమాధానం చెప్పు. నాకు గట్టిగా సమాధానం చెప్పు. ఆన్సర్ మీ లౌడ్లీ. ఆన్సర్ మీ లౌడ్లీ అంటే నాకు గట్టిగా సమాధానం చెప్పు అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో